లవ్ కిల్లర్ పార్ట్ 9. ఇప్పుడు చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? పెద్దలకు ఇష్టం లేకుండా పారిపోయి పెళ్లి చేసుకోవాలన్న మీ ఇద్దరూ ఇటు ఎందుకు వచ్చారు? నన్ను పేరు పెట్టి పిలిచావు, నా పేరు నీకెలా తెలుసు? స్పృహ తప్పిన అశోక్ గాయాలను వేడి నీటిలో ముంచిన గుడ్డతో క్లీన్ చేస్తూ ఆకుపసర రాస్తూ అడిగాడు విశ్వనాథ్. అశోక్ తను ప్రేమించుకున్నప్పటి నుండి జరిగిన సంఘటనలు పూస గుచ్చినట్టు అతనికి వివరించింది సుజన. అశోక్ ఎవరో కాదు బాబాయ్ గారు, మీ మేనల్లుడే, మీ చెల్లెలు సుందరమ్మ కొడుకు. దిక్కుతోచని పరిస్థితుల్లో మిమ్మల్ని గురించి చెప్పి ఆవిడే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మా కష్టాలను మీతో చెప్పుకుని మిమ్మల్ని శరణు వేడుకోమన్నారు అంది సుజన. భారంగా నిట్టూరుస్తూ మేనల్లుడి ముఖంలోకి చూశాడు విశ్వనాథ్. ఎప్పుడో 2 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు చూశాడు అశోక్ని, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాడు. అతని ముఖంలో తన జాడలు కనిపించేసరికి ఒక విధమైన సంతోషం కలిగింది విశ్వనాథ్కి. చిరునవ్వు ప్రత్యక్షమైంది అతని పెదవుల మీద. మనసు లేని ప్రేమానురాగాలకు అర్థం తెలియని మనుషుల మధ్య ఉండటం ఇష్టం లేక ఈ మారుమూల కొండలలో ఉంటున్నానమ్మా నేను. ఓ ఆడదాని వల్ల నా జీవిత సర్వస్వాన్ని కోల్పోయాను నేను. అటువంటిది మరో ఆడది మిమ్మల్ని వెంటాడి వేధించటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకు మీ ప్రేమను నిరాకరించింది మీ అమ్మగారా అని అడిగాడు. కాదు, మా పిన్ని అంది సుజన. అంటే మీ పెళ్ళి మీ అమ్మగారికి ఇష్టమేనా? మా అమ్మగారు మా పిన్ని మాట జవదాటరు. ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ఎవరు మీ పిన్ని? ఆమె పేరేమిటి? జ్వాలాంబిక చెప్పింది సుజన. వింటూనే విపరీతమైన ఆశ్చర్యంతో ముడిపడ్డాయి విశ్వనాథ్ కనుబొమ్మలు. జ్వాలాంబిక అన్న అక్షరాలను అప్రయత్నంగా ఉచ్చరించాయి. నిన్ను వదలను విశ్వనాథ్, ఈ జీవితంలో నిన్ను సుఖపడనీయను. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నీడలా నిన్ను వెంటాడుతూనే ఉంటాను. ఎవరో ఎప్పుడో అన్న మాటలు అతని చెవుల్లో మారుమ్రోగాయి. ఆ మాటలు అన్నది ఎవరో కాదు, జ్వాలాంబిక. అయితే జ్వాలాంబిక ఇంకా మారలేదన్నమాట అంటూ తనలో తానే గొణుక్కున్నాడు అతను. బాబాయ్ గారు పిలిచింది సుజన. జ్వాలాంబిక మారలేదంటున్నారు, మా పిన్ని మీకు తెలుసా? చిన్నగా తలూపాడు విశ్వనాథ్. ఎలా? ఆడది ప్రేమమూర్తి అన్న మాట మరిచి మానవత్వాన్ని మంటగలిపి స్వార్థమే పరమార్థంగా, పగ ప్రతీకారాలే జీవితాశయంగా కొందరి జీవితాలను బలి తీసుకున్న కిరాతక స్త్రీగా ఆమె నాకు తెలుసు అన్నాడు విశ్వనాథ్. ఆ మాటలు అంటున్నప్పుడు అంతవరకు అతని కళ్ళల్లో ఉన్న ప్రసన్నత మాయమైంది. ఆ స్థానాన్ని క్రోధంతో కూడిన ఎరుపు జీరలు ఆక్రమించుకున్నాయి. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు బాబాయ్ గారు. మా పిన్ని కోపిష్టిదే. క్రమశిక్షణ విషయంలో ఆమె చాలా కఠినంగా వ్యవహరించే మాట కూడా నిజమే. కానీ మనుషుల జీవితాలను బలి తీసుకునేటంత కిరాతకురాలంటే నమ్మలేకపోతున్నాను అంది. ఆ రౌడీల చేతుల్లో అశోక్ ప్రాణాలు పోగొట్టుకుని ప్రేమ విఫలమై ఉంటే నమ్మేదానివేమో అన్నాడు విశ్వనాథ్. ఈడ్చి చెంప మీద కొట్టినట్టు అతని మాటకు మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది సుజన. జ్వాలను గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదమ్మా. ఏదో సాధించాలని, దేనినో నాశనం చేయాలని తన జీవితాన్ని తనే బలిపెట్టుకుంటున్న మూర్ఖురాలామె. అనుభవంతో కూడిన మీ మాటలు నేను కాదనలేను బాబాయ్ గారు, కానీ ఇంకేదో అనబోయింది సుజన. అంతలో చిన్నగా మూలుగుతూ కదిలాడు అశోక్. చెప్పదలుచుకున్న మాట మధ్యలోనే ఆపేసి
అతని వంక చూసింది సుజన. ఆమె చూస్తుండగానే కళ్ళు తెరిచాడు అశోక్. ఇప్పుడెలా ఉంది? అడిగాడు విశ్వనాథ్. పర్వాలేదు, మీరు? అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు అతని ముఖంలోకి. ఆయనే మీ మామయ్య అశోక్, చెప్పింది. వింతగా మెరిశాయి అశోక్ కనులు. మామయ్య అంటూ లేచి కూర్చోటానికి ప్రయత్నించాడతను. నోనో, నువ్వు ఇప్పుడే లేవకూడదు, విశ్రాంతి తీసుకో అంటూ ఆప్యాయంగా అతని తల నిమిరాడు విశ్వనాథ్. కొద్ది నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారు ముగ్గురు. మామయ్య, మమ్మల్ని వదిలి ఇంత దూరంగా ఎందుకుంటున్నావు? ఈ ఒంటరి జీవితాన్ని ఎలా గడుపుతున్నావు అని అడిగాడు అశోక్. చిన్నగా నవ్వాడు విశ్వనాథ్. నేను ఒంటరిగా గడుపుతున్నానని ఎవరన్నారు అని ఎదురు ప్రశ్న వేశాడు. మరి నీకు తోడుగా ఇక్కడ ఎవరున్నారు? ఆ ప్రశ్న వింటూనే అప్రయత్నంగా అక్కడున్న చిత్రపటం వైపు మళ్ళాయి విశ్వనాథ్ చూపులు. అదిగో, నాకు తోడుగా మీ అత్తయ్య ఉంటోంది అన్నాడు. ఆ మాటలు అంటున్నప్పుడు అతని కళ్ళల్లో ఆరాధనతో నిండిన కాంతి కనిపించింది. మామయ్య, అత్తయ్య చనిపోయి ఎంతకాలమైంది? సుమారు 20 ఏళ్ళు. అప్పటినుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావా? అవును అశోక్, భౌతికంగా చనిపోయినా నా వసంత నాతోనే ఉంటోంది. అదిగో, ఆమె చిత్రపటం ముందు వెలిగించిన ప్రమిదలో జ్యోతిని చూడు. అదే మీ అత్తయ్య ప్రాణం. ఆ జ్యోతిలోనే నేను ఆమెను చూసుకుంటున్నాను. అత్తయ్య ఎలా చనిపోయింది? మీ అత్తయ్య చనిపోలేదు, చంపబడింది. మై గాడ్, హత్య? అవును అశోక్, మీ అత్తయ్య వసంత, మీ నాన్న భాస్కర్ ఒకేసారి హత్య చేయబడ్డారు. ఎలా? ఎవరు చేశారు హత్య? వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారా? వాళ్ళకి ఉరిశిక్ష పడిందా? అడిగాడు అశోక్. లేదు, వాళ్ళకి ఎలాంటి శిక్ష పడలేదు. ఎందుకని? క్షమించడమే శిక్షగా భావించి నేనే వాళ్లను వదిలేశాను. ఎందుకు వదిలేశావు మామయ్య? 2 నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఆ కిరాతకుల్ని ఎందుకు క్షమించావు? ఇంతకీ ఎవరు వారు? విశ్వనాథ్ సమాధానం చెప్పలేదు. చెప్పు మామయ్య, వాళ్ళెవరో నేను తెలుసుకోవాలి. చెబుతాను, ముందు నేను అడిగే వాటికి నువ్వు సమాధానం చెప్పు. ఏమిటి మామయ్య? మెల్లగా లేచి కూర్చున్నాడు అశోక్. లేచి కూర్చోవటంలో అతనికి సహకరించింది సుజన.